గాయత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్ గారైన మన మహేష్ యాదవ్ గారు మహేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై భూమి, జై భూమి. వాస్తవానికి ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారిని మనస్ఫూర్తిగా మనం అందరం కలిసి అభినందించాల్సిన మొట్టమొదటి విషయం. ఈరోజు అణగారిన వర్గాలను ఒకతాటిపై తీసుకొచ్చి ఈరోజు మనము అంటూ ఏంది అని చూపించిన మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు గత 40-50 సంవత్సరాల క్రితం మనం ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నాము. ఆ రోజుల్లో కూడా మన కోసం పోరాటం చేసి లేదు ఇలా కాదు, బడుగు బలహీన వర్గాలు రేపు తరానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కంపల్సరీ వీళ్ళకు ఒక రిజర్వేషన్ అనేది ముఖ్యంగా కావాలి అని ఆ రోజు కొట్లాడిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఉదయపూర్వకంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో 70 ఏళ్ల క్రితమే మన కోసం బడుగు బలైన వర్గాలు రేపటి తరానికి అగ్రకులాల కోసం కింద నగిలిపోతారు అనే ఒక బాధతో ఈ రాజ్యాంగాన్ని, ఓటు హక్కును సృష్టించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మరియు బడుగు బలైన వర్గాల ప్రెసిడెంట్స్, సెక్రటరీ మరియు ముఖ్యంగా మాకు ఇచ్చేసినటువంటి శ్రీదేవి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్ మా 2 మాటలు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి 2 మాటలు చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన మధ్య అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారు కూడా 1-2 మాటలు మాట్లాడండి. అనిల్ కుమార్ ముద్రాజ్ అండి, నేను జనరల్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్. మా మహేష్ గారు ప్రెసిడెంట్ చెప్పినట్టు అంబేద్కర్ గారు అనేది ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు. ఎందుకంటే అప్పుడున్నారు, ఇప్పుడున్నారు, ఇంకెప్పుడు ఉంటారు. నేను కాలేజ్ డేస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినప్పుడు ప్రతిసారి ఇక్కడికి వచ్చి 37 బస్ ఎక్కినప్పుడు ఈ స్టాచ్యూ చూసే నేను బస్ ఎక్కుతుండండి. నేనప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాము, ఇప్పుడు కూడా వింటున్నాము. బట్ ఈవెన్ దెన్ ఇంకా ఈ అందరికీ మనం రిజర్వేషన్ కల్పించి అందరికి ఒక స్టేటస్ కల్పించాలని నేను కోరుకుంటా. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. థ్యాంక్ యూ అనిల్ గారు. మాట్లాడన్నారు కానీ 2 మాటలు కూడా మంచి మోటివేషనల్ మాటలు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. జై భీమ్. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎందుకంటే అన్ని వేళ అన్ని సందర్భాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా మనకి జనరల్గా బయట నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలని ఇస్తూ ఎల్లవేళ్ళ సపోర్ట్గా ఉంటున్నటువంటి మన శ్రీదేవి మేడం గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చీఫ్ గెస్ట్ని లాస్ట్లో మాట్లాడిస్తాము. సో జై భీమ్. నాకు ఈ అవకాశం ఇస్తున్న ఈసీఎల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా చాలా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే స్వీట్ అండ్ షార్ట్గా మాట్లాడాలంటే రోజు మాట్లాడవచ్చు, ఏదైనా మన అంబేద్కర్ గారి నుంచి ఎంత మాట్లాడినా చాలా తక్కువే. కానీ ఈరోజు మనం ఈ అవకాశం తీసుకొని ఇక్కడికి వచ్చి ఇదంతా డెవలప్మెంట్స్ కోసం మనం ఏదైతే పాటుపడుతున్నామో నా వంతు సాయం ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా డెవలప్మెంట్స్లో నేను ఉంటానని అనుకుంటున్నాను. అలాగే నాకు ఎల్లవేళలో సపోర్ట్ ఉండే మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏదైనా చేయడానికి ముందున్నారంటే వాళ్ళని తీసుకొచ్చి ముందు మీకు పరిచయం చేసి వాళ్ళ తరఫు నుంచి ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్కి రెడీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మన రవి గారు ఉన్నారు. రవి గారు చాలా స్వీట్ గా ఉంటాయి. ఆయన యొక్క మాటలు వినిపించవలసిందిగా కోరుచున్నారు. రవి గారు ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేపిస్తున్నా 2 నిమిషాలు అలా.
ప్రియమిత్రులారా, ప్రతి ఆదివారం ఈ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహిస్తున్న మీ అందరికీ మనందరికీ మనమే సంతోషాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉప్పల్ ప్రాంతంలో క్రాంతిరాజు వాళ్ళ బ్యాచ్ నుంచి ఇక్కడ మన దగ్గర మీరందరూ నిర్వహిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ శుభ సందర్భంలో మనం దేశంలో ఒక మంచి పరిణామం జరగబోతుందని చెప్పేసి సంతోషపడేటువంటి పరిస్థితి మాత్రం వస్తూ ఉంది. ఇప్పటికీ 6 దఫాలు ఎన్నికలు పూర్తి అయినాయి. 7వసారి వచ్చే నెల 1వ తారీఖు ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి భారతదేశంలో. ఈ ఎన్నికలు భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, లేదు మనుస్మృతిని తిరిగి పునఃప్రతిష్ఠించడానికి మధ్య ఎన్నికలుగా చాలామంది మేధావులు, ప్రముఖులు మనకి ఈ విషయం తెలియజేశారు. కాబట్టి ఈ రెండింటి మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుందా, మన పాత మనుస్మృతే గెలిచిద్దా అనేది మనం వేగరగా వెయిట్ చేస్తూ ఉన్నాం. నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను, భారత ప్రజాస్వామ్యం, సెక్యులరిజం మన రాజ్యాంగానికి ఎటువంటి డోకా లేదని, ఉండదని, ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేయటం ఏ ఒక్కడి తరం కాదని చెప్పేసి మాత్రం నేను బాగా నమ్ముతా ఉన్నాను. మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ యాంటోనియో చెప్పింది ఏంటంటే, నేను 70-80 దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగం చదివాను, వాటన్నిటిలో కల్లా భారత రాజ్యాంగం అత్యుత్తమమైందని చెప్పేసి ఆయన ప్రకటించాడు. అంటే ఆయన ఏదో మెహర్బానీ కోసం మన దేశంలో ఉంటుందని చెప్పిండని భావించక్కర్లా. కానీ దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అంటే డైవర్సిటీ, ఒక 584 సంస్థానాలు కలిసి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, అటు నుంచి ఇంకొక వైపు నుంచి చూసినట్లయితే ఎన్నో విధానాలు భిన్నమైనటువంటి ప్రాంతాలని కలిపి ఉంచే దానికోసం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి వాళ్ళకి వాళ్ళ హక్కులు పొందుపరిచే విధంగా మన రాజ్యాంగాన్ని చాలా ఫ్లెక్సిబుల్గా మన బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించారు. ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమైన మేధావిగా పరిణామం చెందడానికి, గుర్తింపు పొందడానికి ఇవన్నీ కారణాలు. అందుకోసం ఆ అత్యుత్తమైనటువంటి రాజ్యాంగం మనకు ఉందని చెప్పేసి మనం గర్వపడాలి. అంత గొప్ప రాజ్యాంగాన్ని దీన్ని లేకుండా చేయడం కోసం ఎన్నో కుట్ర పన్నారు 10 ఏళ్ల కాలంలో. కానీ ఆ దరిద్రం ఈ 4వ తారీఖుతో తీరిపోతుందని చెప్పేసి నేను బాగా నమ్ముతున్నాను. ఒక విషయం మాత్రం చెప్పాలనుకున్న చివరిగా, మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం మన శక్తి వంచన లేకుండా మనం ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నంలో మనమందరం భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొని మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ గారు దినేష్ గారు ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ శుభోదయం అండి. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు, ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. నన్ను ముఖ్యంగా ఇన్వైట్ చేసింది శ్రీదేవి మేడం, ఓకే, అనిల్ సార్, మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి, ప్రతి వారం బిఆర్ అంబేద్కర్ గారికి జ్ఞానమాల అంటే గుర్తింపు, ఆయనకి గుర్తింపుతోటి ఒక మాల వేయడం అనేది చాలా గొప్ప విషయము. అందులో రిటైర్డ్ ఈసీఐఎల్ ఎంప్లాయీస్, ఎన్ఎఫ్సి ఎంప్లాయీస్, ఇంకా వేరే కంపెనీ ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఈ స్టాచ్యూ పెట్టి గత 30 ఏళ్ళు అవుతున్నట్టుంది. 30 ఏళ్ళ నుంచి వారం చేస్తున్నట్టున్నారు. నేను మొట్టమొదటిసారి వస్తున్నాను ఈరోజు ఇక్కడికి మేడం పిలవడం వల్ల. చిన్నప్పటి నుంచి చెప్పాలంటే ఈ సెంటర్ని చూస్తూనే పెరిగాను నేను. ఎందుకంటే మన ఈసీఎల్ స్కూలే కాబట్టి, డిఐఈ స్కూలే కాబట్టి చిన్నప్పటి నుంచి దీన్ని చూస్తూ, ఇది డెవలప్మెంట్ ఎప్పటికెప్పుడు జరుగుతూనే ఉంది. అప్పుడు సైకిళ్ళ మీద వచ్చాము, ఇప్పుడు చూడండి ట్రాఫిక్ ఎంత పెరిగిపోయిందో. సో ఇంత చేంజెస్ జరుగుతూనే ఉంది. అండ్ ఇది ఒక పెద్ద ఏమంటారు, నాకు మెమరబుల్ మూమెంట్ ఈరోజు ఇక్కడ పిలవడము. రెండో విషయం, బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే నేను అంత పెద్ద వ్యక్తినేం కాదు. కాకపోతే ఆయన
మన కాన్స్టిట్యూషన్ ఏదైతే రాజ్యాంగం రచించారో అది ఎంత మేధస్సుతో రచించారు అనేది అది ఇంకా ఆయన టాలెంట్, ఆయన హార్డ్ వర్క్ అని మనకు అర్థమవుతుంది. ప్లస్ సార్ చెప్పినట్టు మన ఇంత పెద్ద భారతదేశంలో మనకి ఏదైతే ఈ కాన్స్టిట్యూషన్ ఉందో దీన్ని ఎవరు తీసే అంత మేధావులు అయితే ఇప్పటికి ఇంకా పుట్టలేదని నేను అనుకుంటున్నాను. సో అంబేద్కర్ గారికి ఎప్పుడు మనము కృతజ్ఞతగా ఉండాల్సిందే. ఎందుకనంటే అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఒకటే తాటిపైన ఉండాలి, ఒకటే ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి ఆయన ఆలోచన ఆ సమయంలోనే ఆలోచించి రచించారంటే అది చాలా గొప్ప విషయం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. జై భీమ్. ట్రెజరర్ గారు దేవేందర్ గారు మాట్లాడి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. సోదరులారా, మనము గత 2 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. దీనికి అందరు కూడా సహకరిస్తున్నందుకు మరి ప్రతి ఆదివారం కూడా మేము ఈ రకంగా గ్రాండ్గా చేస్తున్నాము. ఇంకా ముందు కూడా మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు డాక్టర్స్ టీం వాళ్ళు శ్రీదేవి గారు ఈరోజు ఇక్కడికి వచ్చారు. మరి వారు కూడా మాకు ఇక్కడ ఈ నేమ్ ప్లేట్ ఒకటి పోయింది, వారు నేమ్ ప్లేట్ చేయించారు, ఇన్స్టాల్ చేశాను మళ్ళీ. అలాగే మనకి ఇక్కడ ఈరోజు ముఖ్య అతిథులుగా మా యొక్క గాయత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు. ఇది ప్రథమంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంతకు పూర్వం నుంచి డాక్టర్ దినేష్ గారు కూడా వారు వచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ గత చాలా ఏళ్ళ నుంచి వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నా కానీ మరి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఫోటో లేకుండే. లాస్ట్ ఇయరే మరి నేను నాగేశ్వరరావు గారు వచ్చి అక్కడ ఫోటో పెడతామని అంటే వారు మరి ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా మాట్లాడుకొని ఓకే చెప్పారు. దానికి ఏముందన్నా మీరు పెట్టండి, బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ కూడా సేవ చేసిన వాళ్ళే అని అన్నారు. అప్పుడు మేము గాయత్రి వెల్ఫేర్ అసోసియేషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ది ఫోటో అవైల్ చేశాం. కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు. మరి మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా సక్సెస్ఫుల్ చేసేందుకు అందరికీ మరి ధన్యవాదాలు. జై భీమ్.